సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఎక్కడి నుంచి అండి? అమారా ప్రసాద్ గారేనండి. ఎక్కడి నుంచి అండి ఫోన్ చేసింది? ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ సార్. చెప్పండి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మీరు అంటే ఇప్పుడు మైండ్ విల్ యూ ప్లీజ్ లిసన్ టు మై వర్డ్స్. చెప్పండి. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన అంబేద్కర్ గారు రాయలేరు సార్. చెప్పండి. రాయలేదు, వేరే వేరే వాళ్ళు రాస్తారు అని అంటున్నారు. అంటే వీటన్నిటినీ క్రోడీకరించేసి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అనేది ఇప్పుడు అంబేద్కర్ గారే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, విలేకరులు ఉన్నారు. విలేకరులు అనే వాళ్ళు వార్తలు చేసుకొస్తారు. వీటి మొత్తాన్ని కలిపి ఎడిటర్ అనేటటువంటి వ్యక్తి ఒక పబ్లిక్ చేయగలుగుతారు. మీరు అలా అన్నారు ఏదో ఒక వీడియోలో చూశాను. అది ఎంతవరకు సబబు? మీరు రాజ్యాంగం సార్, మీకు నేను 2-3 ప్రశ్నలు అడుగుతున్నా, సమాధానం చెప్పండి ఫస్ట్. చెప్పండి సార్. ఫస్ట్ భారతదేశానికి రాజ్యాంగం రాసుకుందాము అని డిసైడ్ అయిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నారు. వెరీ గుడ్ సార్. అవునా? ఆ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడ్డది? 9 డిసెంబర్ 1946 ఏర్పడ్డది. ఓకే, మంచిగా వినండి, చూడండి డేట్స్ అన్ని జాగ్రత్తగా వినండి. ఓకే. 9 డిసెంబర్ 1946 రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డది, పరిషత్ ఏర్పడ్డది. ఏర్పడ్డాక రాజ్యాంగం రాసుకుందామని చెప్పేసి అవుట్ ఆఫ్ 22 కమిటీస్ లో 21 కమిటీలు ఏర్పడ్డాయి. అప్పుడు 21 కమిటీస్ ఏర్పడ్డాయి. ఓకే. అంటే 21 కమిటీలు అంటే సార్ డ్రాఫ్టింగ్ లాంటివి కానివ్వండి, ఇట్లాంటి డ్రాఫ్టింగ్ కమిటీ అప్పుడు లేదండి, ఇంక ఏర్పడలేదు డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే సార్. 22వ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ, లాస్ట్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే ఇప్పుడు ఈ 21లో ఒక కమిటీ మనకి చెప్తారంటే ఎగ్జాంపుల్ కోసం నేను ఎవరన్నా అడిగితే చెప్పాలి. హక్కులు, భారతదేశ హక్కులు ఎవరు? భారతదేశంలో ఇప్పుడు నీకు నాకు ఇప్పుడు మాట్లాడే హక్కు కానీ ఈ హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఈ హక్కులకు ఒక కమిటీ వేశారు. ఓకే. ఆ హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు తెలుసా? తెలియదు సార్, చెప్పండి. ఈ హక్కుల కమిటీ యొక్క చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ గారు. ఓకే. సర్దార్ వల్లభాయ్ పటేల్. అట్లా జాతీయ పతాకాన్ని తయారు చేసే ఒక కమిటీ, పార్లమెంటు వ్యవస్థ ఎలా నడపాలి దాని గురించి రాయండి అని చెప్పి ఒక కమిటీ, స్టేట్ అంటే ఎలా ఉండాలి, సెంట్రల్ అంటే ఎలా ఉండాలి అని ఈ రెండింటిని, వీటి హక్కులు ఏంటి, ఎవరి బాధ్యత ఏం చేయాలనే దానికి ఒక కమిటీ. ఇలా చాలా చాలా రకాలుగా మొత్తం 21 కమిటీలు వేసుకున్నారు. ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ వేయలేదు అప్పటికి. డ్రాఫ్టింగ్ కమిటీ అప్పటికి మనకి వేయలేదు. అప్పుడు వీటందరికి ఇన్ఛార్జ్ ఎవరు? బిఎన్ రావు గారు. ఎవరు సార్? బిఎన్ రావు. అంటే అతను అంటే దేనికి ఫేమస్ సార్ అప్పుడు? ఏంటండి? అతను దేనికి ఫేమస్ లో ఉన్నారు అంటున్నాను. అంటే దేనికి ఫేమస్? ఫేమస్ అంటే అతను అప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి, లేకపోతే ఒక ఏదైనా విద్యావేత్త? ఆ రోజుల్లో ఆయన ఒక లా ఎక్స్పర్ట్. అండ్ భారతదేశంలో ఇప్పుడు మనం సివిల్స్ అంటాం కదా, ఏఎస్ ఐపీఎస్ అంటాం కదా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. చెప్పండి. ఓకే. సో ఆయన ఈ 21 కమిటీస్ కి కన్వీనర్, అంటే రాజ్యాంగ పరిషత్ కు కన్వీనర్. అధ్యక్షుడు ఎవరు? చైర్మన్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, అంతవరకు తెలుసండి. 21 కమిటీలను నడిపించింది మొత్తం బిఎన్ రావు గారు. హలో సార్, చెప్పండి సార్. అప్పుడు 21 కమిటీస్ కి ఆయన కన్వీనర్ అనమాట. ఆయన లండన్ వెళ్ళిండు, లండన్ పోయిండు, అమెరికా పోయిండు, జర్మనీ పోయిండు, ఫ్రాన్స్ వెళ్ళిండు. ఇట్లా దాదాపు ఒక 5-6 దేశాలు తిరిగిండు ఆయన.
ఆ, తిరిగి భారత ఆ. రాజ్యాంగంలో ఏవేవి ఆ. పెడితే బాగుంటుందని చెప్పి ఒక రీసెర్చ్ చేశాడు ఆయన. ఓకే. రీసెర్చ్ చేసి అందరితోని కూడా ఈ 21 కమిటీలను ఆయన హెడ్ చేస్తూ, అంటే వాళ్ళకు నాయకుడిగా ఉంటూ, వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ అవన్నీ చేస్తూ వీళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. రాజ్యాంగం డ్రాఫ్ట్ తయారు చేశారు. మంచిగా అర్థం చేసుకోండి. అంతా కలిసి ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. దాన్ని ఈయన ముసాయిదా అంటారు దాన్ని. ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేసింది ఈయన అనమాట. ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేసింది ఎవరు? బిఎన్ రావు గారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎంత కాలం పట్టింది? దీనికి ఎంత కాలం పట్టింది అంటే 8 నెలలు పట్టింది అనమాట. 8 నెలలు ఏది రాజ్యాంగ ముసాయిదా తయారు చేయడానికి 8 months పట్టింది. అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 9 డిసెంబర్ 1946లో మొదలుపెట్టి అక్టోబర్లో కంప్లీట్ అయింది. అర్థమవుతుందా అండి? సార్ అక్టోబర్ 1947 కంప్లీట్ చేశారు. ఓకే. అక్టోబర్ 47 వరకు కూడా ఇంకా అంబేద్కర్ పాత్ర ఎంట్రీ కాలే. ఇంకా అంబేద్కర్ గారు ఇంకా ఎంట్రీ కాలేదు. ఏది రాజ్యాంగ కమిటీలలో ఏ కమిటీలలో లేడు. ఎంట్రీ కాలే ఇంకా ఆయన. అప్పుడు అక్టోబర్లో అంటే సార్ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు అందులో ఎంట్రీ కాలేదు అంటే కాజు ఏమై ఉండొచ్చు? కాజు అంటే ఇప్పుడు అతను అంబేద్కర్ గారు 21 కాజు ఏమై ఉండొచ్చు అని. కాజు ఏమైంది తర్వాత మాట్లాడదాం మనం. డైవర్ట్ చేయకండి. ముందు క్యారియర్ సార్. సారీ, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఎందుకు ఆయన ఎంట్రీ కాలేదనే విషయం గురించి మాట్లాడదాం మనం. ఓకే సార్. ఓకే. సో ఈ 8 నెలల్లో డ్రాఫ్టింగ్ మొత్తం తయారు చేశారు. ఇందులో అంబేద్కర్ పాత్ర జీరో. 1947 అక్టోబర్ వరకు జీరో కదా. ఓకే. ఇప్పుడు సెప్టెంబర్లో అంటే సెప్టెంబర్లో 47 సెప్టెంబర్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. వినండి మంచిగా. సెప్టెంబర్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. అక్టోబర్లో కంప్లీట్ చేసారు రాజ్యాంగంని. వీళ్ళు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫీసు సెటప్ గిటప్ అన్ని చేసుకునేసరికి వీళ్ళకు ఒక నెల అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేశారో ఆ డ్రాఫ్ట్ ను తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ కమిటీకి ఇచ్చారు. అసలు డ్రాఫ్టింగ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ 21 కమిటీలు ఉన్నాయి కదా, ఈ 21 కమిటీల దగ్గర ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి రాశారు. వీటన్నిటిని క్రోడీకరించి ఒక బుక్ తయారు చేయాలంటే ఎవరు కావాలి కదా, ఒక చోట చేర్చాలి. అన్నిటిని తీసుకొక దగ్గర పెడితే అతన్ని ఈ నోట్స్ రఫ్ నోట్స్ అన్ని ఫేర్ నోట్స్ చేసేవాడు ఒకటి కావాలి కదా. అవునండి, అది రఫ్ వర్క్ ఇప్పుడు ఇది ఫేర్ కు వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. ఆ ఫేర్ కోసము ఒక డ్రాఫ్టింగ్ అనేది ఒక కమిటీ ఏర్పాటు చేద్దామని అప్పుడు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేశారు సెప్టెంబర్లో. ఇక ఇంకో నెల అయితే మన రాష్ట్ర రాజ్యాంగం అంతా కంప్లీట్ అయిపోతుంది. సో వీటన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి దాన్ని ఫేర్ గా చేసే వ్యక్తి కావాలి మనకు. దానికి ఒక కమిటీ వేశారు, అదే డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరిని చేశారు? అంబేద్కర్ని చేశారు. అంబేద్కర్ గారిని చేశారు. ఓకే. అంబేద్కర్ని చేశారు. చేసి అందులో అంబేద్కర్ తో పాటు ఒక 6 మంది కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఎస్ సార్, ఐ హియర్ దట్ వన్. ఆ 6 మందిలో ఒక అతను చనిపోయాడు. తర్వాత మాట్లాడదాం. అరే మీరు ఎంతసేపు సబ్జెక్ట్ డైవర్ట్ కి చూస్తారేంటండి? మన కాన్సెప్ట్ మీరు మిస్ కాకండి మీరు. ఓకే సార్, క్యారీ. ఆ 5 అంబేద్కర్ తో పాటు ఒక 6 మందిని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఓకే. ఈ 21 కమిటీలు అన్ని దాటా తీసుకొచ్చి ఆడ పెట్టారు. పెట్టి అంత రఫ్ నోట్ కదా, దీన్ని ఫేర్ నోట్ చేయమని చెప్పారు ఆయనకి. ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే ఈ రఫ్ నోట్ ని
అంబేద్కర్ ఈ రఫ్ నోట్ మొత్తం తీసి ఫెయిర్ నోట్ గా తయారు చేసిండు. చేసి దాన్ని ఫస్ట్ ప్రింట్ చేసారు. 47లో చేసి 48లో ఫస్ట్ ప్రింట్ చేసారు. ఫస్ట్ ప్రింట్ చేసి భారతదేశంలో పంచారు. పంచి ఇది చదవండి, ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి అని. అప్పుడు ఆ ప్రింట్ చేసి పంచినప్పుడు కొన్ని సూచనలు, కొన్ని సలహాలు వచ్చినాయి ప్రజల నుండి, వ్యక్తుల నుంచి, కొద్ది పెద్దవాళ్ళ దగ్గర నుంచి, కొన్ని శక్తుల నుంచి కదా జనరల్ గా కామనే వచ్చినప్పుడు ఆ సూచనలను కూడా అలా యాడ్ చేసిండు డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే మంచి జనాలకు అవసరమైన సూచనలు అలా యాడ్ చేయడం జరిగింది. మళ్ళా అంతా చేసి మళ్ళీ ఒక ప్రింట్ చేసారు, మళ్ళా జనాల్లో వంచారు. మళ్ళా వంచినప్పుడు మళ్ళా దాని మీద చర్చలు, దేశం మొత్తం చర్చలు జరిగి మళ్ళీ అందులో అవసరం ఏముంది, అవసరం లేదు, మళ్ళీ కొన్ని సూచనలు వచ్చినాయి. మళ్ళా ఆ సూచనలు మళ్ళీ యాడ్ చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ. మళ్ళా ఇంకో ప్రింట్ చేశారు. అలా 3 సార్లు జరిగింది. అలా 3వసారి ప్రింట్ చేసింది ఫైనల్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫైనల్ది రాజ్యాంగ పరిషత్తులో చర్చలు చేశారు. మళ్ళా చర్చలు చేశారు. అందరు చర్చలు చేసి అందులో కూడా ఏదైనా చర్చ చూడ మోటా ఏదైనా జరిగినా కూడా అందులో చర్చ చేసేసుకొని దాన్ని ఫైనల్ డ్రాఫ్ట్, 3వసారి ఫైనల్ డ్రాఫ్ట్ చేసుకొని అంబేద్కర్ గారు దాన్ని తీసుకొని పోయి అప్పటి చైర్మన్, రాజ్యాంగ కమిటీ చైర్మన్ అయినా ఆయనకు అందజేయడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ చేసింది స్టీరింగ్ కమిటీ, ఇందులో అంబేద్కర్ చేసింది అంతే. చెప్పండి. మరి ఇప్పుడు సార్ చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడ్డప్పుడు ఇప్పుడు బిఎన్ రావు గారు ఇదంతా చేశారు అని అన్నారు. నేను అనడం కాదండి, చరిత్రలో ఉంది. అదే మీరు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ వినండి. పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా రాసింది. హలో, ఏంటి సార్? ఏంటి పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి 1942 నుంచి 1947 వరకు జరిగిన పవర్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాని గురించి వివరంగా రాసినమాట. అంటే డే టు డే, గంటకి ఏం జరిగింది దేశంలో అనేది రాశారనమాట వాళ్ళు. అవి ఆల్రెడీ రాసినాయి. వాటిని చదివితే మనకు కనబడుతుంది మనకి ఏం జరిగింది, ఎవరేం చేశారు, ఎవరేం మాట్లాడారు అని చెప్పేసి క్లియర్ స్పష్టంగా కనబడుతుంటాయి మనకి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇంత జరిగింది కదా, ఇందులో అంబేద్కర్ పాత్ర ఏముంది? అంబేద్కర్ సొంతంగా ఏదైనా ఒక ఆర్టికల్ రాశాడా? 400 చిల్లర ఆర్టికల్స్ ఉన్నాయి, 446 ఆర్టికల్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో ప్రస్తుతానికి. ఇందులో ఆయన సొంతంగా రాసిన ఒక ఆర్టికల్ పేరు చెప్పండి. సార్ ఇప్పుడు మీకు ఒక ఆఫీస్ ఉంది సార్, మీకు ఒక ఆఫీస్ ఉంది, మీరు 4 పార్ట్నర్లు, మీరు ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ ఏం పెట్టాలనుకుంటున్నా అంటే, ఏదో ఒక ప్రొడక్ట్ తయారు చేద్దాం, ఒక టీవీని తయారు చేద్దాం అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టారు మీరు. మీ 4 పార్ట్నర్లు ఏం చేసేది తెలుసా? ఒకడు మార్కెటింగ్ గురించి ఎక్స్పర్ట్ ఉన్నాడు, రీసెర్చ్ చేసిండు. ఒకడు ప్రొడక్షన్ గురించి ఎక్స్పర్ట్ చేసిండు. ఒకడు రా మెటీరియల్ గురించి ఎక్స్పర్ట్ చేసిండు. ఇంకొకడు సేల్స్ గురించి ఎక్స్పర్ట్ చేసిండు. ఈ 4 కలిసి 4 రిపోర్ట్లు తయారు చేసుకోబోయి ఇవాళ అకౌంటెంట్ పిలిచారు. అరే అకౌంటెంట్ రమ్మని పిలిచారు. అరే రారా అని చెప్పి, అరే బాబు మా 4 సర్వేలు ఇవి, రిపోర్ట్స్ ఇవి, వీటిని ఒక ప్రాజెక్ట్ కింద తయారు చేసిరావే అని చెప్తావు. ఇప్పుడు ఆ అకౌంటెంట్ వచ్చి ఈ మొత్తం ప్రాజెక్ట్ తయారు చేసింది నేనే అన్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒక చిన్న విషయం సార్, అంటే అది చెప్పండి సార్ ఫస్ట్, తర్వాత మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. నేను ఒప్పుకుంటాను, దానికి నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే ఏంది ఒప్పుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు 4 కష్టపడ్డ ప్రాజెక్ట్ ని మీ అకౌంటెంట్ తయారు చేసిండు అని చెప్తే అంటే ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తం మీ అకౌంటెంట్ తీసుకుంటే దానికి మీరు ఒప్పుకుంటారు.
ఒక్క విషయం సార్, ఒక్క విషయం. గ్రేట్ అండి మీ. నేను ఎందుకు ఇప్పుడు ఏంటంటే సంభాషణ అనేది కంటిన్యూ అవ్వాలి కాబట్టి, చెప్పండి. ప్రశ్నకు ప్రశ్న అనేటటువంటిది సమాధానం కాదు కాబట్టి మీ ఒపీనియన్ని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను అంటున్నాను సార్, ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ఒక మాట చెప్పండి సార్. మీరు చెప్పే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. చెప్పండి సార్. మీరు నా ఒపీనియన్ చెప్పలేదండి. నా ఒపీనియన్ తో ప్రపంచానికి అవసరం లేదండి. నా ఒపీనియన్ ఏంది, నీ ఒపీనియన్ ఏంది? ఒపీనియన్ లో ఒక్కొక్కడికి 100 మందికి 100 ఒపీనియన్లు ఉంటాయి. ఆ ఒపీనియన్ తో నాకు పని లేదండి. చరిత్రలో ఏమి రాసింది అనేదే నాకు ఇంపార్టెంట్. ఆ పేజీలో ఏం రాసింది అనేది నాకు ఇంపార్టెంట్ తప్ప, నువ్వు ఇలా అనుకుంటున్నావు, నేను ఇలా అనుకుంటున్నా, 140 కోట్ల మందికి 140 కోట్ల ఒపీనియన్లు ఉంటాయి. అవి కాదు మనకు కావాల్సింది. చరిత్ర ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. సరే సార్, చరిత్ర చెప్పింది మనం రాస్తాము. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను ఒక వర్క్ చేశాను. ఇప్పుడు అమారా ప్రసాద్ గారు ఉన్నారు, కొన్ని వందల స్పీచ్లు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారని చెప్తాము. ఓకే, బాగుంటుంది. మీరు పెట్టినటువంటి స్పీచ్ నేను చెప్పానని చెప్పేసి పైన రాజేంద్రనాథ్ గారు చెప్పినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి స్పీచ్ అని పెడితే చరిత్రలో నిలబడగలుగుతుందా? అది నాన్ సెన్స్ గా క్వశ్చన్ అడిగారు మీరు. మీ క్వశ్చన్ అది రాంగ్. అది ఏంటంటే ఇప్పుడు అట్లా సార్, మీరు ఇంత అద్భుతమైనటువంటి మేధావి, చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు వినండి అని నేను వినే ఓపికనేమో ఉండదు మీకు. ఇప్పుడు ఒక స్పీచ్ ఇస్తున్నా అనుకోండి, అందులో నా సొంత మాటలు కొన్ని ఉంటాయి, కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. రిఫరెన్స్ ఎప్పుడు కూడా నాది కాదు, అది గుర్తుంచుకోండి. ఓకే, రిఫరెన్స్ ఎప్పుడు కూడా నాది కాదు. ఆ రిఫరెన్స్ ను ఆధారంగా చేసుకొని నేను ఒక విషయాన్ని చెప్తాను కదా, అది మాత్రమే నాది. ఇలా కాకుండా రిఫరెన్స్ లేకుండా నా సొంతంగా నేను ఏదైనా బుర్ర కథ చెప్పిన అనుకోండి, దానికి వాల్యూ ఉండదు దానికి. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో సార్ నేను ఓపెన్ గా ఒప్పుకుంటాను, 60% మీరు చెప్పినవి వాస్తవాలు. ఈ బిఎన్ రావు గారు కానివ్వండి, అంతకు ముందు జరిగింది. ఒక్క నిమిషం. డాక్టర్ అంబేద్కర్ గారే స్వయంగా ఒప్పుకున్నాడండి. 1949 నవంబర్ 25వ తారీఖు రాజ్యాంగ సభలో మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ముగింపు సభలో ముగింపు ప్రసంగం అంబేద్కర్ చేశారు. ఆ రోజు అంబేద్కర్, మంచి డేట్ గుర్తుంచుకోండి, 1949 నవంబర్ 25. ఆ రోజు అంబేద్కర్ ఒక మాట అన్నాడు తెలుసా, నాకు ఇచ్చిన క్రెడిట్ నిజంగా నాది కాదు, ఈ క్రెడిట్ రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు అయిన ముసాయిదా కమిటీ పరిశీలన కోసం రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసిన సర్ బిఎన్ రావు గారికి చెందుతుంది అని అంబేద్కర్ చెప్పిండండి. సరే సార్, ఇప్పుడు జగన్ ఉన్నాడు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను, కొన్ని వందల పథకాలు పెట్టాడు అనుకుందాం, ఒక 50-60 సార్. చెప్పండి. ఒక 10-20 ఒక మంచి అద్భుతమైనటువంటి పథకాలు పెట్టారు. ఇప్పుడు ఆ పథకాలు మొత్తం పెట్టింది ఎవరు? ఐఏఎస్ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు పేరు ఎవరికి వచ్చిందండి? ఎవరికి వస్తుంది? అంటే జగన్ గారి పేరే వస్తుంది. ఇప్పుడు మొత్తం మీద కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, సింపుల్ గా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు నాకు ఏంటంటే, జీవోలు ఎవరు రాసినా అందులో ఏమి రాసినా జీవో విడుదల చేసేది మాత్రం సీఎం కాబట్టి సీఎంకే పేరు రావాలి అంటారు, వస్తారు కదా అంటారు మీరు. అంతే కదా, అసలుకే కదా. అంటే మరలా మీరు బ్రదర్ ఆగండి. చిన్నపిల్లని కాదు, నాకు అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది, వినండి. ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడుతుంది. ఓకే, 11 మంది ఉంటారు ప్లేయర్స్ అందులో. ఓకే సార్. తప్పు తీసుకుంటాడు మాత్రం ఒక్కడే, కెప్టెన్. వెరీ గుడ్. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్యాప్టెన్. ఎగ్జాక్ట్లీ కదా.
అలాగే అమర ప్రసాద్ అని అరే వినండి అనిపించేస్తారు. బ్రదర్, అంటే మళ్ళీ సోది ఆపండి, వినండి, వినే ఓపిక తెచ్చుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, రాజ్యాంగ కమిటీకి కెప్టెన్ ఎవరండి? ఉమ్. రాజ్యాంగ పరిషత్కు కెప్టెన్ ఎవరు? రాజ్యాంగ పరిషత్కి ఇది డ్రాఫ్టింగ్ కమిటీకా? రాజ్యాంగ పరిషత్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. రాజ్యాంగ పరిషత్ లో డ్రాఫ్టింగ్ కమిటీ 22 కమిటీలో ఒక కమిటీ అండి. మన రాజ్యాంగ జవహర్లాల్ పరిషత్ నెహ్రూ ఉన్నారు. వినండి బ్రదర్, మీ లెక్క ప్రకారము రాజ్యాంగ పరిషత్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా బాస్ అవుతాడో రాజ్యాంగ కమిటీకి బాస్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ అండి. ఆ రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మీరు చెప్పిన ఈ ఐఏఎస్ లో ఐపీఎస్ జీవోలు రాసిరన్నాడు కదా, ఈ 22 కమిటీలు రాసినాయండి అవి. మరి రావాల్సిన క్రెడిట్ ఎవరికి కావాలండి? మరి మీ లెక్క ప్రకారం అయితే ఇండియా క్యాప్టెన్ కి ఎలా వచ్చిందో రాజ్యాంగ పరిషత్ అనే క్యాప్టెన్ ఎవడండి? రాజ్యాంగ పరిషత్ క్యాప్టెన్ ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ అండి. రాజేంద్ర ప్రసాద్ చేయాలి కదా. 12 మంది ప్లేయర్లు 11 మంది ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళల్లో కెప్టెనే ఒక్కడే ఎందుకు అవుతాడు? ఈ 12 మందిలో వాడి దగ్గర ఏ గుణం లేదనే, లేకపోతే వాడికి ఏ క్వాలిటీస్ ఉంటే వాడు కెప్టెన్ అవుతాడు? మీరు నిజంగా చదువుకున్న మూర్ఖులు సార్. మీరు ఓపెన్ గా అంటే చదువుకున్నవాడు ఎట్లా మూర్ఖుడు అవుతాడు సార్? చదువు రాని వాడు మూర్ఖుడు అని చెప్పేసి ఏమని చదువుతుంటే చదువుకున్నాడు మూర్ఖుడు ఎట్లా అవుతాడు? వినండి, అంటే మీరు కూడా చదువుకున్నారు కదా. అంటే ప్రపంచంలో మనకు మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పేరు చెప్తాం మనం. వెరీ గుడ్. విను బ్రదర్, కొద్దిగా వినండి, కొద్దిగా మాట్లాడకుండా. అంటే కపిల్ దేవి ఎందుకు కెప్టెన్ అయిపోయి ఆ రోజు? ఇంకా వేరే వాళ్ళు లేరా? ఆయన కంటే మంచి వాళ్ళు లేరా అంటే అది అవివేకం అవుతుంది. ఆ రోజు కెప్టెన్ అయినా తర్వాత ధోని కెప్టెన్ కూడా వరల్డ్ కప్ కొట్టినాం మనం. అర్థమవుతుందా? అది ధోని ఎందుకండి? ధోని కెప్టెన్షిప్ లో మరి సచిన్ టెండూల్కర్ లేడా? మరి సచిన్ టెండూల్కర్ ఎందుకు పెట్టలేదు కెప్టెన్ గా అంటే ఆ రోజు కెప్టెన్ అయినా. రాజ్యాంగ పరిషత్ రాసేటప్పుడు వినండి, రాజ్యాంగ పరిషత్ ఉన్నప్పుడు ఎన్నికల ద్వారా ఆయనను అధ్యక్షుడిగా చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆ రోజు ఆయన కంటే క్రెడిట్ గొప్ప లేరా అంటే ఉండిండొచ్చేమో, ఉండకపోయిచ్చేమో, కానీ అక్కడ కెప్టెన్ ఎవరు? మరి అదే అంబేద్కర్ ని హక్కుల కమిటీకి చైర్మన్ ఎందుకు పెట్టలేదు? ఆయన 22 కమిటీల్లో 21 ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ కంటే ముందు 21 కమిటీలు ఏర్పడ్డాయి కదా. 1946 లోనే ఏర్పడ్డాయి కదా. మరి 1946 లోనే ఆయనకి ఎందుకు ఇవ్వలేదు పదవి? అర్థమవుతుందా? మేము రాసుకుంటున్నాం సార్, ఇవన్నీ కూడా రాసుకోవాలండి. కాల్ రికార్డ్ చేసుకోవాలా, చేసుకొని మళ్ళీ ఒక 10 సార్లు వినుకుంటూ నోట్స్ రాసుకోవాలి మనం. భలేవారే. ఇప్పుడు ఒక వ్యక్తి మీరేమి సాదా సీదా వ్యక్తి కాదు, చదువుకున్నోడికి నీకు నాకు తేడా అదే. చదువు లేనోడికి నీకు నాకు చదువుకున్నాం కదా మనము. ఎవడో ఒకడు గుడ్డిగా ఒకడు చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఈడి చేస్తా అన్నారు. ఇప్పుడు ఒక 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలంటే ఎంతమంది తయారు చేస్తారండి? ఒక్కడు తయారు చేస్తాడా? లేదండి. ఎగ్జాక్ట్లీ నేను అనేది అదే. ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ తయారు చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్, టీచర్స్, మేధావులు కూర్చుంటారు. వాళ్ళు మామూలు టీచర్లు కాదండి. మామూలు ఎవడు పడతాడు లెసన్స్ చెప్పే టీచర్లు కాదు వాళ్ళు. ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఎక్స్పర్ట్స్ కూర్చొని తయారు చేసిన కొన్ని గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కూర్చొని కొన్ని క్వశ్చన్స్ పేపర్ తయారు చేస్తారు. మరి ఈ దేశ రాజ్యాంగాన్ని తయారు చేయాలంటే ఎవడో ఒకడు వచ్చేసి ఒక బండల్ పేపర్లు తీసుకొని, ఒక బండల్ పెన్నులు తీసుకొని ఒక రూమ్ లో కూర్చొని రాసిండంటే ఎవడు సార్ నమ్మేటోడు? దాన్ని కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ దానికి. ఈ 22 కమిటీలతో పాటే ఆ రోజు కేవలం వీళ్ళే రాసింది కాదు. ఆ రోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, అంటే ఈ రోజు మనం ఐఏఎస్ ఐపీఎస్ అంటాం, అప్పుడు వేరే ఉండే వాళ్ళకు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో మంది, కొన్ని 100 మంది కూర్చున్నారండి వాళ్ళతోని. కూర్చొని ప్రపంచ రాజ్యాంగాల వాళ్ళు చదివి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డ్రాఫ్టింగ్ కమిటీలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆయన పేరు చెప్తా వినండి. చీఫ్ డ్రాఫ్ట్ మ్యాన్ సురేంద్రనాథ్ ముఖర్జీ.
సురేంద్రనాథ్ ముఖర్జీ. మ్మ్. ఉమ్, ఈ సురేంద్రనాథ్ ముఖర్జీ యొక్క పాత్ర ఎంత పెద్ద పాత్ర తెలుసా? ఉమ్, ప్రతి ఒక్కరు ఇళ్ళలో పోయి వండుకున్నారు కానీ ఈయన పండుకోలేదు. ఈయన ఉమ్, అనుక్షణం ఆ నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసింది ఈయననే, డ్రాఫ్ట్ మ్యాన్. ఉమ్, ఉమ్. ఆ డ్రాఫ్ట్ మ్యాన్ ఈయన తయారు చేసిన డ్రాఫ్ట్ మీద అంబేద్కర్ సంతకం చేస్తాడంతే. ఏది ఒక విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ దగ్గరకు వస్తే ఎంఆర్ఓ సైన్ చేస్తారు ఫైల్ మీద. ఎస్. ఇప్పుడు మన దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన పోయి పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుంటాడు ఒక విషయం మీద, ఒక సమస్య మీద. కానీ ఆ సమస్యకు సంబంధించిన పూర్తి డేటాను అందజేసే వాళ్ళు ఎవరండి? ఇస్తే అది తీసుకుపోయి అక్కడ అసెంబ్లీలో మాట్లాడతాడు, దాని మీద సంతకాలు చేస్తారు. మనము డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ అంటే మనం 7 మంది అంటున్నాం కానీ, మరి డ్రాఫ్ట్ మ్యాన్ అయినా సురేంద్రనాథ్ ముఖర్జీ గురించి ఎవరన్నా మాట్లాడతారా సార్? లేదండి. అసలు ఎవరికైనా తెలుసా సురేంద్రనాథ్ ముఖర్జీ అనేవాడు ఒకడు ఉన్నాడు డ్రాఫ్ట్ మ్యాన్ అని చెప్పేసి? తెలియదు. లేదండి, లోతుగా ఉండేటటువంటి నేను యూపీఎస్సి ఈ ఏపీఎస్సీలలో నేను చూశానండి. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. నిజంగా కష్టపడ్డోడు వీడు సార్, వీడన్నది సారీ ముఖర్జీ గారు. ఎందుకంటే సార్ వాళ్ళు రాజ్యాంగం రాస్తారు సార్, మనము వాళ్ళు రాసిన రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నాం ఈరోజు. మనం వాడని ధన్మని వచ్చేసింది నాకు, సారీ క్షమించండి. మనం గౌరవించాలి వీళ్ళను. వీళ్ళు మనకు నిజంగా చెప్పాలంటే దేవుళ్ళలాగా వీళ్ళు మనకి. సో వీళ్ళు కష్టపడి రాశారు. ఇప్పుడు ఇంకోటి, ఈరోజు మీరు రాజ్యాంగం చూస్తున్నారు కదా, ఒరిజినల్ రాజ్యాంగంలో ఒక లిపి ఉంటుంది సార్ మనకు. ఇంగ్లీష్ లో రాసిన ఒక హ్యాండ్ రైటింగ్ లిపి ఉంటది. సూపర్ సూపర్, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు. రాసింది ఎవరు సార్? అది రాసింది ఎవరు సార్? ఒక ఫ్రెంచ్ నారాయణ్ రహిజాదా ఆయన పేరు. ఇట్ వాజ్ ఆస్క్డ్, దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ బై యూపీఎస్సీ. ఎగ్జాక్ట్లీ సార్. అది రాసింది ఎవరు సార్? మనం ఏమంటాం ప్రపంచంలోనే, వినండి సార్, మనం ఏమంటామంటే ప్రపంచంలోనే లిఖిత పూర్వకంగా రాసిన అతిపెద్ద రాజ్యాంగం అంటాం. ఆ లిఖితం రాసింది కదా, అది ఎవరు సార్ రాసింది? అది ప్రేమ్ బిహారీ నారాయణ్ రహిజాదా. అది ఓన్లీ ప్రియంబులే కదా సార్ రాసింది, కంప్లీట్ రాజ్యాంగం రాశారండి, మొదటి నుంచి పడితే లాస్ట్ వరకు. లేదు సార్, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అనుభవజ్ఞులు ఎన్నో వీటి మీద రాజ్యాంగం మీద కంప్లీట్ రీసెర్చ్ చేశాను సార్ నేను. మాకు తెలిసినంత వరకు ప్రియంబుల్ రైటింగ్ ఉండేది చూడండి, మంచి బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఏం చేశారంటే మీరు ఏం చేస్తున్నారంటే, జనరల్ గా మనం అందరం ఏం చేస్తామంటే ఒక షాప్ కి వెళ్తాం. మనం షాప్ కి వెళ్ళి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఇవ్వ అంటాం. ఇయ్యంగానే ఏం చేస్తామంటే అంటే ప్రియాంబుల్ మాత్రం రైటింగ్, చేత రైటింగ్ తో ఉంటది, మిగతా అంతా ప్రింటింగ్ ఉంటది. అవునండి, డిజిటల్ ప్రింటింగ్ ఉంటది. అవును, కానీ ఒరిజినల్ డిజిటల్ ప్రింటింగ్ ఉండదు సార్, మొత్తం చేతనే రాసి ఉంటది. కంప్లీట్ ఒరిజినల్ గా చేత్తో రాసుకుంటాం. అందుకే మనం ఏమంటామంటే అంటే చేత్తో రాయబడ్డ, హ్యాండ్ తో రాయబడ్డ, ప్రపంచంలోనే చేతితో రాయబడ్డ అతిపెద్ద రాజ్యాంగం అని పేరు మనకు. ఓన్లీ ప్రియాంబుల్ రాస్తే అతిపెద్ద రాజ్యాంగం ఎట్లా సార్? అర్థమైందా? దీన్ని ఇదే రాజ్యాంగాన్ని మళ్ళా ఇంగ్లీష్ లో కూడా రాయబడ్డది సార్, హిందీలో కూడా రాశారండి. దానికి రాసింది ఎవరో తెలుసా? వసంత్ కృష్ణన్. అందుకే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ప్రేమ్ బిహారీ నారాయణ అని చెప్పాం కదా, ఆయన రాశాడు కదా. ఆయన ఏం చేసిండంటే, ఆయనకు ఆ రోజు అడిగారనమాట, ఏది రాజ్యాంగ పరిషత్ అడిగిందనమాట, ఈ ప్రేమ్ బిహారీ గారికి అడిగారనమాట, మరి రాయడానికి నీకు ఎంత ఫీజు ఇవ్వాలా అని. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? నాకు ఫీజు వద్దండి, నాకు కాకపోతే ప్రతి పేజ్ మీద నా పేరు రాసుకుంటా నేను అన్నాడు ఆయన. హలో సార్, నాకు ఫీజు వద్దండి, ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండేది కాబట్టి ప్రతి పేజీ మీద ప్రేమ్, PREM, ప్రేమ్ అని చెప్పి నా పేరు రాసుకుంటా సార్ అని చెప్పాడు. అందుకే మీరు మన ఒరిజినల్ రాజ్యాంగాన్ని చూసినప్పుడు ప్రతి పేజీలో బార్డర్ ఉంటుంది కదా, బార్డర్,
బార్డర్ మీద లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ మధ్యలో ప్రేమ్ అని చెప్పి రాసి ఉంటుంది. ప్రతి పేజీ మీద ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తా వినండి. మన ఒరిజినల్ అంటే మీరు ప్రింటింగ్ కాదు, ఒరిజినల్ ఏదో రాజ్యాంగాన్ని మీరు చూస్తారనుకోండి, అందులో దాంట్లో దేవుని బొమ్మలు, ఆ డిజైన్, ఆ బార్డర్స్ ఇవన్నీ గీసింది ఎవరో తెలుసా మీకు? తెలియదండి. నందలాల్ బోస్. దాని మొత్తం డిజైన్ ఈయన శాంతినికేతన్ కు సంబంధించిన వ్యక్తి. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఆశ్రమంలో ఉండే వ్యక్తి అనమాట. ఈయన దాన్ని మొత్తం డిజైన్ చేసింది ఆయన్నే. బార్డర్స్, దాంట్లో ఉన్న బొమ్మలు వేయడం, చిత్రాలు పెయింట్ వేయడం. ఒక మాట సార్, తాజ్మహల్ ఎవరు కట్టారు అంటే షాజహాన్ కట్టారు అంటారు, కానీ తాజ్మహల్ ఎవరు కట్టారంటే 100 మంది కూలీలు కట్టారు. ఈ కథ అంతా చెప్పారు కదా. చెప్పరు. అదే అంటున్నా సార్. మరి నేను అనేది కూడా అదే. రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అంటే రాజేంద్ర ప్రసాద్ అని చెప్పండి సార్. 22 కమిటీల్లో ఒక కమిటీ ఇది ఏంటి సార్? ఇది ఎట్లుందంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ తయారు చేశారు. ఒకసారి అమారా ప్రసాద్ అంటే నేనేంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇతను వ్యక్తి కాదు, ఒక గొప్ప శక్తి అని. చాలా మీరు స్టడీ చేశారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని తయారు చేసింది రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని ఎందుకు మనం ఇవ్వలేకపోయాము అంటే పాయింట్ 1, భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి గవర్నమెంట్ ఏమన్నా ఆథరైజేషన్ ఇచ్చిందా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆథరైజేషన్ ఇచ్చింది అంటే జనాలలోకి ఇప్పుడు చాచా నెహ్రూ అని అన్నారు, చాచా నెహ్రూ ఈయన అని చెప్పేసి గవర్నమెంట్ మీద ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్స్ ఒక్క నిమిషం ఆగండి. మన భారతీయుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంతసేపు వాడు చెప్పింది నమ్మడం, వీడి చెప్పింది నమ్మడమే తప్ప చరిత్రలో ఏముందని మనం ఎప్పుడు పోము అక్కడికి. సార్ ఇప్పుడు మీరు చెప్పినంత వరకు నేను చాలా వరకు ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నాకు ఒక్క నిమిషం కంప్లీట్ కానివ్వండి, నాది ఇంకా అయిపోలేదు. సరే. ఇప్పుడు ఈ దేశంలో గాంధీనేమో జాతి పిత అంటారు, అంబేద్కర్ నేమో రాజ్యాంగ పిత అంటారు, రాజ్యాంగ ఫాదర్ ఆఫ్ ది ఏది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. ఇప్పుడు ఎవడు సార్ ఆ మాట అనేది? ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని బిరుదు ఇచ్చింది ఎవడు? గాంధీకి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని బిరుదు ఇచ్చింది ఎవడు? ఏమన్నా ఆథరైజేషన్ ఇచ్చిండా? ఎప్పుడు ఇవ్వలే కదా. ఇండియన్ గవర్నమెంట్ ఇటు గాంధీజీకి కానీ ఇటు అంబేద్కర్ కానీ ఎలాంటి ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వినండి సార్, మీకు కూడా ఒక బిరుదు ఉంది, టైగర్ అమారా ప్రసాద్ అంటారు. మనుషులు మాట చెప్తున్నాను. మీరు ఇప్పుడు హిందువులు ఏమో నన్ను టైగర్ అంటారు, క్రిస్టియన్లు ఏమో పంది అంటారు, అంబేద్కరిస్టులు వినండి అంబేద్కరిస్టులు ఇంకో బూత్ పదంతో తిడతారు. అంటే ఇప్పుడు నాకు 3 అవార్డులు ఉన్నట. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నచ్చినోడికేమో అంటే అంబేద్కర్ అంటే నచ్చినోడికేమో ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లాగా కనబడుతున్నాడు. ఆడు అనుకుంటున్నాడు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. మన ఏది గాంధీ నచ్చినోడికి ఏమనుకుంటున్నాడు, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్తున్నాడు. సార్ ఒక చిన్న విషయం సార్ ఇప్పుడు ఒక మాట చెప్తూ వినండి సార్. భారతరత్న అవార్డు ఇచ్చిన తర్వాతనే ప్రపంచ వ్యాప్తంగా ఎవడైనా కూడా ఆయన భారతరత్న అని పిలవాలి. అంతే. నీది నువ్వే భారతరత్న అని పెట్టుకుంటే కాదు కదా. ఓకే మీరు ఒక్క మాట సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దొంగతనం చేశాడు అని అనుకుందాం, చేసామని అనుకున్నప్పుడు జనాలందరూ వాడిని కొట్టబోతారుగా. ఇప్పుడు అంబేద్కర్ మీదకి ఈ ఇతర కులస్తులు కానీ ఇతర మతస్థులు కానీ ఈ రిజర్వేషన్లు ఇచ్చాడు 5 ఇచ్చాడు అని చెప్పేసి ఆయన బొమ్మల్ని ఎందుకు గూలుతున్నారు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనకి రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ అంటారు. మరి నిజంగా రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కరేనా?
రిజర్వేషన్లు ఇచ్చింది అంబేద్కర్ ఇచ్చాడనేది కాదు సార్, అంబేద్కర్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి సూచించాడు. అదే అండి, సరే ఇచ్చాడో చూపించాడో నేనేమంటా తెలుసా, అసలు అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం ఇది, నా దేశం. మీరు అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చినటువంటి దేశం మీ దేశం అంటారు, మన దేశం అంటారు. ఓకే 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 సార్. సార్ రామారావు ప్రసాద్ గారు, మిమ్మల్ని ఎందుకు టైగర్ ప్రసాద్ అని అంటారు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంటే మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ముడ్డికి తాటాక కట్టుకొని నోటికి ముంత కట్టుకొని ఇచ్చినటువంటి రిజర్వేషన్ మీది. సరే, ఇప్పుడు మీరు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళారు కదా, ఇప్పుడు ఇదే ప్రశ్న మీకు అడుగుతున్నాను నేను. మూతికి ముంత ముడ్డికి ఏదో అన్నారు కదా మీరు, తిరిగినటువంటి రాజ్యాంగం వినండి అని నేను ఆవేశపడకండి. లేదండి, అంత చర్చిద్దాం మనం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రైట్, వెరీ గుడ్, ముడ్డికి మూత అదే ఏదో సంథింగ్ ఏదో అన్నారు కదా, అది అలా జరిగినట్టు మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక సంఘటన చెప్పండి. ఒక్క సంగతి చెప్పేది సార్ నా జీవితంలో సార్, ఒక సంఘటన చెప్పండి సార్ అని చెప్తే మీరు 1,00,000 సంఘటనల గురించి వద్దు. నిన్న మొన్నటి దాకా శిరోముండనం కేసులో దళితులు సార్, శిరోముండనం కేసులో మీకు అర్థమైందా, అర్థం కాలేదా, అర్థం కానట్టు వేరే సోది మాటలు చెప్పకండి నాకు. మీరు అడిగింది ఏంది, నాకు మూతికి ముంత సంథింగ్ ఏదో అన్నారు కదా మీరు, అది అలా కట్టినట్టు తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా ఆధారం ఉంటే చూపించగలరా? తెలుగు రాష్ట్రాలలో జరిగినాయి కదా సార్. మరి మాలపల్లెలు, మాదిగపల్లెలు ఇవన్నీ ఊరవతలు ఎందుకుంటున్నాయి? నీకు చెప్తున్నా కదా, మీరు మారరయ్యా, మీరు మేము మారాం కాబట్టి. ఇంతసేపు ఏమైందంటే ఏదో మాట్లాడదాము, మీరు ప్రతిదానికి ఏదో కౌంటర్ ఇచ్చి మాట్లాడదాం అనేసరికి ప్రతిదానికి వచ్చా. వినండి, ప్రతి దగ్గర నేను పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేసరికి మీకు ఏమైపోయిందంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, అరే వినండి బ్రదర్, మీకు ఫ్రస్ట్రేషన్ ఏమైపోయిందంటే ఏదో మాట్లాడేసి నన్ను ఓడించాలా అనే ప్రయత్నం తప్ప మీకు వాస్తవాన్ని తెలుసుకోవాలన్న మైండ్ సెట్ పోయింది మీకు ఆ మైండ్ సెట్ పోయింది. ఇప్పుడు మీకు ఇంత ముందున్న గత ఒక 5-10 నిమిషాల క్రితం, హాఫ్ అన్ అవర్ క్రితం ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు పోయింది. ఎందుకంటే మీరు ఏ విధంగా చేసినా నేను ఇప్పుడు రాంగ్ అని ప్రూవ్ చేయాలన్న ఇంటెన్షన్ లో మీకు వచ్చేసారు. మీరు ఇప్పుడు అది మన మైండ్ సెట్, మనిషి మైండ్ సెట్ అంతే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు కదా, మనకి రిజర్వేషన్లు అనేటటువంటి మాట అన్నారు కాబట్టి కొంచెం మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అప్పుడు ఎలా ప్రసాద్ గారు, నేను చెప్తాను నిజంగా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నాడు ఏమనాలంటే, ఎలా ప్రసాద్ గారు అని అడగాల. ఎలా అంటున్నారు స్టేట్మెంట్ మీరు ఎలా ఇచ్చారు అని చెప్పి అడగాల. అంతేగాని మీరు అక్కడికి పోవడం లేదు. నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీ అంబేద్కరిస్టుల లెక్క ప్రకారం ఎప్పుడైతే రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఎప్పుడైతే అమలు రాయబడ్డదో, అంటే అంబేద్కరే రాజ్యాంగాన్ని రాశాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు రాశాడు. సో 1950 తర్వాత నుంచే మాకు రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పేసి అంబేద్కరిస్టుల నమ్మకం, పూర్తి విశ్వాసం. అది వాళ్ళు ఆ విశ్వాసంలో ఉన్నారు వాళ్ళు. నేనేం చెప్తున్నా అంటే 1940 రాజ్యాంగం అంటే 1950 అది వదిలేసేయండి. 1947 స్వతంత్రం వచ్చింది వదిలేసేయండి. దీనికంటే ముందు 1937వ సంవత్సరంలో 1946వ సంవత్సరంలో ఈ దేశంలో 2 ఎన్నికలు జరిగినాయి. ఆ 2 ఎన్నికల్లో అంబేద్కర్ గారు 1937లో ఒక రాజకీయ పార్టీ పెట్టిండు, 1946లో ఒక రాజకీయ పార్టీ పెట్టిండు. 1937లో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆయన దళితులందరినీ, ఈ దళిత నియోజకవర్గాల దళితుల కోసం కేటాయించబడ్డ దళిత నియోజకవర్గాలు, ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో అలాంటి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు 1937లో. మరి మీరేమో 1950లో మనకు అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు అని చెప్తే, అంబేద్కర్ ఏమో 1937లోనే రిజర్వేషన్ అనుభవించిండు.
మరి ఆ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు సార్ మరి? ఏది ఆ రిజర్వేషన్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారంటారు. అసలు ఎవడిచ్చారని పక్క పెట్టండి కొద్దిసేపు. కాన్సెప్ట్ మీరు డైవర్ట్ కాకండి. అంటే మీరు ఇచ్చిన అంటే స్టేట్మెంట్ ఇప్పుడు అడిగితే ఇచ్చారంటారా లేకపోతే పిలిచి ఇచ్చారంటారా? ఎవరు అడిగింది సార్? అంబేద్కర్ అడిగిందా? ఇప్పుడు అంబేద్కర్ అడగకపోతే మరి అడిగితే కదా అమ్మాయినా అంటే కానీ. చూసారా, అంటే మీ మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే, ఓహో 1950లో నేను చెప్పిన కాబట్టి రాంగ్ అయిపోయింది. అలాగా అదే వినండి బ్రదర్, దయచేసి వినాలా మీరు వినాలా? మీ మైండ్ సెట్, మీ అంబేద్కర్ మైండ్ సెట్ గురించి నేను చెప్తున్నానండి. చాలా రీసెర్చ్ చేశాను సార్ నేను మిమ్మల్ని అందరినీ. అంటే 1950 అనేసరికి మీ అబద్ధమని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు 1937 అంటున్నాడు కాబట్టి 1937లో అయినా కూడా అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళకి అడిగిండు కాబట్టి వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మైండ్ సెట్కి వచ్చేసారు మీరు. మీ మైండ్ ఇంకోటి, మీకు ఇంకో షాకింగ్ ఇస్తాం మీకు, అది కూడా రాంగే. అసలు ఫస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1881 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 1881 సంవత్సరంలో ఫస్ట్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది ఎస్సీలకు, బీసీలకు. ఇంకా అప్పటికి అంబేద్కర్ పుట్టలేదండి. ఆ 81 కూడా అంబేద్కర్ మీద అకౌంట్లు వేద్దామని చూస్తే అనుకోండి, అప్పటికి అంబేద్కర్ పుట్టలేదు. చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతేనేని నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అనటం వల్ల మనకి వచ్చేటటువంటి బాధ ఏమిటి అనేటటువంటిది నా ఒపీనియన్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే, విమానాన్ని కనుక్కున్నది ఎవరు అంటే రైట్ సోదరులు అని చెప్తారు. వెరీ గుడ్. లేదు ఈ రోజు నుంచి అమరా ప్రసాద్ కనుక్కోండి అని చెప్పి రాసుకోండి అని చెప్తే మీరు ఊరుకుంటారా? మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన నొప్పి ఏంటి సార్? ఇప్పుడు దీని మీద ఇప్పుడు ప్రపంచం మొత్తము ఈయన కనిపెట్టాడు, ఈయనే రాశాడు, ఈయనే తిరిగాడు, కొన్నిటిని మార్చాడు. మీరు అన్నట్టుగా సహాయకులు చాలా మంది ఉన్నారు, అందించారు. మీ ద్వారా కూడా బిఎన్ రావు లాంటి వాళ్ళని, గొప్ప గొప్పలని మీరు చాలా గుర్తు చేశారు. మాకు కూడా చాలా శుభప్రదం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన రాశారు అని చెప్పడం వల్ల మనకి కలిగేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పా, రైట్ సోదర్ అది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఓకే సార్, మీ అబ్బాయి మా అబ్బాయి ఎందుకు మనల్ని మనం అక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవడో ఒక మీరేమడకపోతున్నారో కూడా నాకు తెలుస్తుంది. తండ్రిని పక్కోని తండ్రి అన్నాడు కదా, అవునా కదా? పక్కోని తండ్రి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా మీ దగ్గర. సార్ వినండి సార్, కొద్దిగా చెప్పేది వినండి. పక్కోని తండ్రి అంటే మరి నిజమైన తండ్రికి బాధ కలుగుతుందా కాదు కదా? నిజమైన తండ్రికి బాధ కలుగుతుంది. మరి ఇప్పుడు DNA వినండి సార్, భారతీయునైనా నేను నా దేశంలో రాజ్యాంగం మీద కష్టపడి రాసిన వాళ్ళను పక్కన పెట్టేసి, ఓకే, ఈ దేశానికి స్వాతంత్రమే వద్దన్న ఒక అంబేద్కర్ కి దేశానికి స్వాతంత్రం వద్దన్నాడా? అవునండి. మీకు ఇది కూడా తెలీదా? వామ్మో, మీరు దేశానికి స్వాతంత్రం వద్దన్నటువంటి అంబేద్కర్, మరి గాంధీ గారు ఏమడిగారండి దేశానికి? గాంధీ గురించి పక్కన పెడదాం సార్. ఇప్పుడు మనం అంబేద్కర్ ఆయన పక్కన పెట్టడం ఎందుకు? ఆయన మీరు అది కాదండి అడగాల్సింది, మీరు అడగాల్సింది. ఇప్పుడు మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఓకేనా? అది కాదండి, సుప్రీం కోర్టుని వేద్దాం మాస్టర్ ప్రసాద్ సార్. మీరేమి సాదా సీదా నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి కాదు మీరు, నాకు అర్థమవుతుంది. మేము ఏం మాట్లాడబోతున్నామో ముందు పసిగట్టగలుగుతున్నారు. మీరు ఏ విధంగా కౌంటర్ అటాక్ ఇవ్వాలో పసిగట్టగలుగుతున్నారు. ఏ వ్యక్తి ఎలాంటి ఎవరితోటి ఎలా మాట్లాడాలో కూడా కరెక్ట్గా చెప్తున్నారు. మీరు దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, మీరు ఇంత పరిశోధన చేసినప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ని పెడదాం, కోర్టుకి వెళ్దాం. ఏమండి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు, డాక్టర్ బిఎన్ రావు గారు అని చెప్పి పోరాటం చేద్దాం. మీరు బయటికి రండి, మీలాంటి వాళ్ళ కోసం మేము అందరం వస్తాం. మాకు కూడా ఎందుకు ఈ తలనొప్పులు ఎందుకు? ఏడ కనపడ్డా కానీ అంబేద్కర్ బొమ్మల మీద చేతులు ఎరగొట్టడం, కాళ్ళు ఎరగొట్టడం, ఇవన్నీ మాకు కూడా చూసే వాళ్ళకు కూడా అసహ్యంగా ఉంటుంది. అదే బిఎన్ రావు బొమ్మలు మొత్తం పెట్టుకుంటూ వద్దా?
మొత్తం పెట్టుకుంటూ వద్దాం రండి మాస్టారు ఎందుకు గోల పోతుంది కదా. ఒకడు వచ్చేసి మొన్న ఈ మధ్య ఇక్కడికి వెళ్ళాను, ఏదో ఊరు వెళ్ళాను, ఎక్కడంటే ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఆడికి వెళ్తే ఏమన్నారు, అరే మాలామాదిగపల్లిలో జగజ్జీవన్ రావుది పెట్టాలరా, మాలపల్లిలోకి వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టాలరా. వీళ్ళు కొట్టుకొని వస్తుంటే నాకు యాజ్ ఏ భారతీయుడిగా నాకు అనిపిస్తుంది, కొంచెం బాగా అనిపిస్తుంది. మీరు కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ మీరు కానీ పెడితే మీరు మనం వెళ్ళేసి ఇది కాదురా బాబు రాజ్యాంగం రాసింది బిఎన్ రావు అని చెప్పేసి బిఎన్ రావు బొమ్మలు మొత్తం కూడా వరుసగా పెట్టుకుందాం మనం. ఏమంటాడు? అయిపోయిందండి మీది? చెప్పండి. చెప్తా వినండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను విన్నా. ఓకే, వెరీ గుడ్. అది జ్ఞాని లక్షణం సార్. ఇప్పుడు మీరు అట్లనే ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరి విగ్రహాలు పెట్టుకుంటున్నారు, ఎవరి విగ్రహాలు చేతులు ఎదగొట్టుకుంటున్నారు, అవన్నీ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు అవన్నీ అవసరం లేదు. నాకు ఎవరి విగ్రహాలన్నా పెట్టుకోరు, ఏమన్నా వేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ ని దేవుడు అని ఒకరు నమ్ముతారు. అంబేద్కర్ దేవుడు కాదు అని చెప్పడానికి నాకు రైట్స్ లేవు. నాకు అది మన విశ్వాసం, అది మన విశ్వాసం. మొక్కుకొని దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కదా. మొక్కుకొని ఆయనలో ఏం కనబడ్డదో, దేవుడు కనబడ్డాడు, ఆయనకు మొక్కుతున్నాడు, మొక్కుకొని హ్యాపీగా మొక్కుకోవచ్చు. ఆయన దేవుడు కాదు మనిషి అని నేను చెప్పను, నాకు అవసరం లేని విషయం అది. కానీ చరిత్ర దగ్గరికి రాజ్యాంగాన్ని, ఈ దేశంలో నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి రాజ్యాంగం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద నేను అంబేద్కర్ రాయలేదు అని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను. అంతవరకే నా పని. ఆయన దేవుడుగా మొక్కోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నెంబర్ 2, ఆధారాలు అన్నారు. నా వీడియోల్లో ప్రతి దగ్గర బుక్ పేరు చెప్తూ, పేజ్ నంబర్ చెప్తూ, ఆధారాన్ని చూపిస్తూనే నేను వీడియో చేస్తా. అమరా ప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అంటే రిఫరెన్స్ లేకుండా వీడియోలో వాడి బుద్ధి పుట్టింది ఏది కూడా చెప్పడు. రిఫరెన్స్ ఉంటేనే చెప్తాడు, లేకపోతే వీడియోనే చేయడు. మీరు మధ్యలో రావద్దు సార్, మీరు రావద్దు సార్. నంబర్ 3, కోర్టులకు వెళ్దాము అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ దీని మీద సుప్రీం కోర్టులో వేయడానికి కోసము మేము ఆల్రెడీ ఒక తయారు చేస్తున్నాము, టీం తయారు చేస్తున్నాము. సుప్రీం కోర్టులో ఒక బిల్లు వేయబోతున్నాము. ఆ బిల్లు సుప్రీం కోర్టు తీసుకొని ఆ సుప్రీం కోర్టులో కావాల్సిన ఆధారాలన్నీ కూడా, వ్యాలిడ్ ఆధారాలన్నీ కూడా మేము సబ్మిట్ చేయబోతున్నాము. త్వరలో నాకు తెలిసి ఒక 5-6 months లో ఈ దేశం మొత్తము సుప్రీం కోర్టు ద్వారా మేము ఈ దేశాన్ని మొత్తము ఒక పెద్ద చర్చ లేపబోతున్నాను నేను ఈ విషయం మీద. ఒక మ్యాక్సిమం మీకు ఒక ఈ ఇయర్ లో ఖచ్చితంగా అవుతుంది అనుకోండి. ఈ ఇయర్ మాత్రం 2024. ఎందుకంటే దీని మీద, ఎందుకంటే చిన్న విషయం కాదు కదా సుప్రీం కోర్టు వెళ్ళిపోయి పెట్టడం అనేది. దానికి జడ్జి ఏమడుగుతాడు, మాకు ఆపోజిట్ కౌంటర్ లాయర్ ఎలాంటి ప్రశ్నలు మాకు ఇవ్వచ్చు, దానికి మేము ఎలా సమాధానం చెప్పాలి, ఈ సమాధానం చెప్తే వాడు ఏ క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ కి ఏం చూపించాలి ఆధారం. సో ఇవన్నీ ఒక 10 ఎత్తులు వేసుకొని మేము ఆల్రెడీ కూర్చొని ఉన్నాం ఇక్కడ. అంటే 10 ప్రశ్నలు ఏమడుగుతాడు, ఈ ప్రశ్న అంటే ఇదేమంటాడు, ఇదంటే ఇదేమంటాడు, దీనికంటే ఇదేమంటాడు అని చెప్పేసి ఆ 10 అంటే మనం చేసేటప్పుడు మనం 10 ఎత్తులు ముందే ఆలోచిస్తాం కదా. ఆ విధంగానే మేము ఆలోచించి వాటికి సంబంధించిన ఆధారాలన్నీ రెడీ చేశాము. దానికి సంబంధించిన బిల్ నడుస్తున్నది. త్వరలో ఒక 4-5 months లో సుప్రీంకోర్టులో వేయబోతున్నాము. ఈ సంవత్సరం 2024 లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగము, అంబేద్కర్, బిఎన్ రావు మీద పెద్ద చర్చ లేపుతున్నాం. చెప్పండి. నేను మాట్లాడొచ్చా? హ్యాపీగా మాట్లాడచ్చు. అయిపోయింది. మీరు దానికి పూర్తిగా వెళ్ళి మీరు సక్సెస్ సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి సాదాసీదాగా అంత సామాన్యంగా అసామాన్యంగా దూసుకుపోయేటటువంటి వ్యక్తి ఏం కాదు. మీ మానసిక స్థితి కానీ చాలా దృఢత్వంగా ఉంది. ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఆధారం చూపెట్టే చెప్తున్నారు. మాకేం లేదు సార్, మాది. హలో.